హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. క్యాండిడేట్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ 2021 నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయింది. దాదాపుగా 25,000కు పైగా పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. జస్ట్ మీరు 10th పాస్ అయి ఉంటే చాలు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్ కేటగిరీ ఉమెన్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేయండి. ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్, ఈవెంట్స్ ఏముంటాయి, ఎటువంటి బుక్స్ చదవాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుందో పూర్తి సమాచారం వన్ బై వన్ చూద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు కావాల్సిన వారు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి 31st ఆగస్ట్ లాస్ట్ డేట్. నెక్స్ట్ ఫీజు, అంటే ఫీజు ఎగ్జామ్స్ ఇచ్చిన వారికి అవసరం లేదు, మిగతా వారు ఫీజు పే చేయాలి. దానికి మీరు 2 టైప్స్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి మీరు ఆన్లైన్ ఫీజు పే చేయవచ్చు, దానికి September 2 వరకు అవకాశం ఉంది. తర్వాత ఆఫ్లైన్, అంటే మీరు బ్యాంక్కి వెళ్ళి మనీ పే చేయాలి, దానికి September 4 వరకు అవకాశం ఉంది. కుదిరితే మీరు ఆన్లైన్లో చేసేయండి, మీ అప్లికేషన్ అనేది వెంటనే పూర్తి అయిపోతుంది. ఎవరైనా ఆఫ్లైన్లో బ్యాంక్లో వెళ్ళి మనీ పే చేస్తే కనుక తర్వాత మీరు ఆన్లైన్కి వచ్చి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి, సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఓవరాల్గా ముందుగా బేసిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది వీళ్ళకి, కంప్యూటర్ ఎగ్జామినేషన్. అది పాస్ అయితే మీకు ఫిజికల్ సంబంధించిన టెస్టులు ఉంటాయి, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది ప్రాసెస్. ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి. అంటే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన వేకెన్సీ ఉన్నాయి. తర్వాత CASF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, తర్వాత సశస్త్ర సీమ బల్, సెక్రటరీ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, అస్సాం రైఫిల్స్. టోటల్ మనకి ఆల్ ఇండియా ఎక్కడి నుంచైనా సరే పోస్టింగ్ మీకు ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ పే స్కేల్ 21,700 నుంచి మీకు పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. ఈ పే లెవెల్ 3 ఇది. ఇక వేకెన్సీ చూసుకుంటే టోటల్ 25,271 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ కేటగిరీలో 22,000 వరకు మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఫీమేల్ కేటగిరీలో 2,800 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి కేటగిరీలో మీకు SC అవ్వచ్చు, ST, OBC, EWS, అన్రిజర్వ్డ్ ప్రతి కేటగిరీలో కూడా మీకు ఇక్కడ పోస్టులు ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆప్షన్ మీరు ఆన్లైన్ ఇచ్చుకోవచ్చు ఈ యొక్క ఆర్డర్ అనేది. సో ప్రజెంట్ ఇవి ఏంటంటే ఉన్న వేకెన్సీ, ఒకవేళ ఇంకా వేకెన్సీ ఉంటే కనుక తర్వాత యాడ్ చేసే అవకాశం ఉంటుంది. వేకెన్సీ తగ్గచ్చు లేదా పెరగవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్స్. సదర్న్ రీజియన్, అంటే ఇందులో మనకి AP ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, పుదుచ్చేరి, తెలంగాణ. AP సంబంధించిన సెంటర్స్ చూద్దాం. చీరాల, గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. ఈ సెంటర్స్లో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఒకవేళ తెలంగాణ అయితే వరంగల్ ఉంది, కరీంనగర్, హైదరాబాద్. ఇది వెబ్సైట్, ఇది సదర్న్ రీజియన్ సంబంధించిన వెబ్సైట్. ఈ వెబ్సైట్ కూడా మీకు అడ్మిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుంచి 23 వరకు ఏజ్ లిమిట్ ఇది. సో ఆ బిట్వీన్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ కట్ ఆఫ్ డేట్ 1 ఆగస్ట్ 2021. ఆ టైంకి మీరు ఏజ్ చెక్ చేసుకుని 23 మ్యాక్స్ ఏజ్ లిమిట్. ఇక్కడ 2 డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. సో వీటి మధ్యన మీ ఏజ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఏజ్ సరిపోలేదు, మీకు ఏజ్ దాటిపోతుంది అంటే కనుక మీరు SC, ST కేటగిరీ అయితే 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. OBC వారికి 3 years, దాంతోపాటుగా ఎక్స్ సర్వీస్ మెన్ కానీ 1984 ఇయర్స్ సంబంధించి ఏమైనా డిపెండెంట్ వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ అయ్యి ఉంటే కనుక మీకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ 10th పాస్ ఉంటే సరిపోతుంది, అది కూడా 1 ఆగస్ట్ 2021 అది కట్ ఆఫ్ డేట్. ఆ టైం కల్లా మీరు 10th పాస్ అంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చాలు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో భాగంగా మీరు ప్రూఫ్ అనేది చూపించాలి వాళ్ళకి. నెక్స్ట్ NCC, ఎవరికైనా NCC సంబంధించిన సర్టిఫికేషన్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ట్రై చేయండి. ఎందుకంటే మీకు కొన్ని మార్క్స్ ఉంటాయి, అంటే NCC C సర్టిఫికేట్ కానీ, B కానీ, A కానీ. సో మీకున్న సర్టిఫికేషన్ బట్టి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే టైంలో మీకు కొంత ఫైనల్గా ఎగ్జామినేషన్లో మార్క్స్లో కొంత పర్సంటేజ్ ఉంటుంది, బోనస్ మార్క్స్ ఇస్తారు మీకు. సో మీ అవకాశం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఫీజు వచ్చి మీరు 100 రూపీస్ పే చేయాలి. అంటే UPI ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో పే చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ వెంటనే పూర్తి అయిపోతుంది. ఫీజు ఎగ్జామ్స్ ఇచ్చిన వారికి ఈ స్టెప్ అవసరం లేదు. ఎవరైతే ఫీజు పే చేయాలో వారందరూ కూడా September 2 కల్లా మీరు పూర్తి చేసేయాలి. అది ఆన్లైన్, అంటే ముందుగా మీరు అది ఆన్లైన్ చేసేస్తే బెటర్. అది ఒకవేళ మీకు ఆన్లైన్ కుదరలేదు,
అనుకుంటే కనుక ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా మీరు చాలాన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే సెప్టెంబర్ 4th వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 7th వరకు మీరు బ్యాంక్లో వెళ్ళి మనీ పే చేసుకోవచ్చు, ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్లో. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది దీనికి. సో ముందుకు పేపర్ ఏ విధంగా ఉంటుందంటే మీకు 1.5 hour టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 4 పార్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జీకే అండ్ జనరల్ అవేర్నెస్ కలిపి ఒక సెక్షన్, బేసిక్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీ. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు రాంగ్ పెడితే కనుక 0.25 మార్క్స్ అనేది కట్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు ఎగ్జామ్ సంబంధించిన పూర్తయిన తర్వాత ఇంక ఫర్దర్గా టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ తీసుకుంటే కనుక జనరల్ కాంపిటేటివ్ సిలబస్సే. మీరు బ్యాంకింగ్ తీసుకున్న, యూపీఎస్సీ, ఎస్ఎస్సి, టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా ఉండే సిలబస్ ఏది. కాకపోతే లెవెల్ పెరుగుతుంది. డిగ్రీ లెవెలా, పీజీ లెవెలా, ఇంటర్మీడియటా లేదా ఇంజనీరింగ్ లెవెల్ చూసుకుంటారు కదా. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫై 10th లెవెల్. సో ఆ లెవెల్లోనే మీకు డిఫికల్టీ ఉంటుంది కానీ మరి హై లెవెల్ అయితే ఉండదు. రీజనింగ్ సంబంధించిన టాపిక్ తీసుకుంటే ఇందులో మీకు నాన్ వెర్బల్ సంబంధించిన సిరీస్ ఉంటుంది, అబ్జర్వ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, నెంబర్ సిరీస్ ఉంటుంది, అర్థమెటిక్కి సంబంధించిన ఈ ఫిగర్ క్లాసిఫికేషన్స్ ఇవన్నీ కూడా అవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బేసిక్, ఎందుకంటే క్వాలిఫికేషన్ ఇది 10th. సో ఆ లెవెల్లోనే ఉంటుంది మొత్తం మీకు ఇది. నెక్స్ట్ జీకే. ఈ జీకే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన సెక్షన్ చూసుకుంటే మీకు బుక్స్ చదవండి ఓకే, అందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ టాపిక్స్. మీరు యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ నుంచి తీసుకున్నా ఈ పేపర్ కంపల్సరీగా ఉంటుంది. నేషనల్ లెవెల్గా, ఇంటర్నేషనల్ వారీగా, స్టేట్, తర్వాత ఈ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, తర్వాత స్పోర్ట్స్ కానీ, కరెంట్ అఫైర్స్, కరెంట్ టెక్నాలజీ ఇష్యూస్ కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతారు. సో అది 25 క్వశ్చన్సా, 50 క్వశ్చన్సా, 100 క్వశ్చన్సా, ఆ క్వశ్చన్స్ ఒక బేస్ చేసుకుని ప్రతి టాపిక్ నుంచి బాగా డెప్త్గా వెళ్తారు. 25 మార్క్స్కి అప్పుడు మనకి ప్రతి టాపిక్ కొంచెం పైపైన టచ్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా లెవెల్ 10th క్లాస్ మనకి ఇక్కడ. సో ఆ లెవెల్ ఉంటుంది, మరి హై లెవెల్ అయితే ఉండదు. సో మీరు డైలీ న్యూస్ పేపర్ చదవండి. తర్వాత మంత్లీ మ్యాగజైన్స్. ఎగ్జామ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తేదీకి ఒక 6 months బ్యాక్ వెళ్ళి మీరు మంత్లీ మ్యాగజైన్ ప్రిపేర్ అవ్వండి. రిలీజ్ చేస్తుంటే బుక్ పబ్లిషర్స్ కానీ చాలామంది వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు మంత్లీ మ్యాగజైన్ ఉంటుందన్నమాట. అవి ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. దానికి ఎందుకు అప్డేట్గా ఉండాలి వీటికి. మనకి యాప్ట్యూడ్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ ఇవన్నీ స్టాండర్డ్. ఏ బుక్లో తీసుకున్నా పర్వాలేదు, కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు మంత్లీ మ్యాగజైన్ ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ప్రాఫిట్ లాస్ అకౌంట్స్ కానీ, టైం డిస్టెన్స్, రేషియో ఉంటుంది, ఫ్రాక్షన్స్, అర్థమెటికల్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అన్ని బేసిక్ 10th లెవెల్. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇది కూడా బేసిక్ లెవెల్ చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్. సో మీకు ఎడ్యుకేషన్లో బేసిక్ రిటన్ టెస్ట్ ఉంటుంది కదా మొత్తం అంతా. వన్స్ అది అయిపోయిన తర్వాత మేము ఈ టెస్ట్కి అలౌ చేస్తారనమాట. ఇందులో మీకు ఈవెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్కి రన్నింగ్ ఉంటుంది అనమాట. ఇందులో 2 కేటగిరీస్. ఒకటి లడక్ సంబంధించిన రీజన్, అంటే కాశ్మీర్ సంబంధించిన ఏరియాలో ఉండే లడక్ ఆ రీజన్ సంబంధించిన క్యాండిడేట్స్ అంటే మీకు మేల్ అయితే 1.6 kilometers పరిగెట్టాలి, ఫీమేల్ అయితే 800 meters. ఇది వారికి మాత్రం. తర్వాత ఆల్ ఇండియా మిగతా వారందరూ, అంటే మీరు ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. సో మీకు 5 kilometers రన్నింగ్ ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి, 25 minutesలో పూర్తి చేయాలి. తర్వాత ఫీమేల్కి 1.6 kilometers 1 mile రన్నింగ్ ఉంటుంది, 8.5 minutesలో కంప్లీట్ చేయాలి. తర్వాత ఫిజికల్ సంబంధించిన స్టాండర్డ్ ఉంటుంది. హైట్ మేల్కి 170 ఉండాలి, ఫీమేల్కి 157 ఉండాలి. తర్వాత కొన్ని కేటగిరీస్, ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్స్ కానీ నార్త్ ఈస్ట్ సంబంధించిన స్టేట్స్ వాళ్ళకి ఏంటంటే మేల్కి, ఫీమేల్కి హైట్లో కొంత అని వాళ్ళు కొంచెం ఆ రీజన్ వాళ్ళకి కొంత వెసులుబాటు ఉందన్నమాట అది. నెక్స్ట్ చెస్ట్. మేల్ అయితే 80 centimeters ఉండాలి. బ్రీత్ తీసుకున్న తర్వాత ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఒక 5 centimeters అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఇది కొంత కేటగిరీ వరకు అయితే చెస్ట్లో కూడా కొంత వెసులుబాటు అయితే ఉంది. నెక్స్ట్ టోల్ ఫీ సంబంధించిన నెంబర్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు, హెల్ప్ లైన్ నెంబర్. అడ్మిట్ కార్డ్ కానీ, ఫిజికల్ సంబంధించిన ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామ్ సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఏమైనా క్వెరీస్ ఉన్నాయంటే కనుక మీరు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. అది కూడా వర్కింగ్ టైంలో. ఇది రీజన్ వారీగా, అంటే ఇక్కడ మనకి సౌత్లో సదర్న్ రీజన్ సంబంధించిన చెన్నై, ఈ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఇవి కూడా మీరు వర్కింగ్ టైంలో కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు రిక్రూట్మెంట్ పర్పస్ కోసం. ఏ విధంగా అప్లై చేయాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది. ఫోటోగ్రాఫ్, ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోటోగ్రాఫ్ మీరు 3 months కంటే ఓల్డ్ అయితే ఉండకూడదు. తర్వాత ఫోటో పైన
డేట్ ఉండాలి, ఎప్పుడు ఫోటో తీసుకున్నారని చెప్పేసి. సో మీరు ఫోటో స్టూడియోలో చెప్పండి వాళ్ళకి, ఇక్కడ సైజు మెన్షన్ చేస్తే 3.5, ఈ సైజు మెన్షన్ 3.5 into 4.5 అనమాట. ఈ సైజు వాళ్ళకి చెప్పండి, ఫోటో పైన డేట్ ఉండాలని చెప్తే వాళ్ళే మీకు తీసేస్తారు. ఈ విధంగా ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామినేషన్ అంటే వాళ్ళు తీసేస్తారు. ఫోటోగ్రాఫ్ పైన డేట్ లాగా ఇంతకుముందు డేట్ ఉండేది కదా, తర్వాత డేట్ పెట్టారనమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫోటోగ్రఫీ అన్నీ కూడా. ఇది ఎస్ఎస్సి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇది మీరు వెబ్సైట్ ఓపెన్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ ఇక్కడ మీకు ఇక్కడ లాగిన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సింపుల్గా లాగిన్ అప్లై చేసుకోవచ్చు. కొత్త వారు ఉంటే కనుక రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయాలి, అప్పుడు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఎస్ఎస్సి సంబంధించి ఏ నోటిఫికేషన్ అవ్వచ్చు, అది సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఏ నోటిఫికేషన్ అయినా కూడా ఇది అందరికీ మ్యాండేటరీ. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, మళ్ళీ చేయని అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ అప్లై చేస్తున్నారనుకోండి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో, మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కొత్త వారందరూ బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ ఐడి ప్రూఫ్ అంటే అదే డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, పాన్ కార్డ్, పాస్పోర్ట్, వాటర్ ఐడి ఏదైనా సరే ఒక ఐడి ఇవ్వండి. ఐడి సంబంధించిన నెంబర్, మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్ అంటే 10th సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ బోర్డు చదువుకున్నారు, 10th రోల్ నెంబర్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క కమ్యూనిటీ కానీ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలి. ఫైనల్గా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అది స్టెప్ 1. తర్వాత మీరు ఈ వెబ్సైట్లో ఆ ఇచ్చిన డీటెయిల్స్ ఏమైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ మెయిల్ కూడా వస్తే చెక్ చేసుకోండి. అవి ఇచ్చి మీరు లాగిన్ అనాలి. అప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏంటంటే ఏమైతే రీసెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, మీ ప్రొఫైల్ పేజ్ అనమాట. మీ రీసెంట్ నోటిఫికేషన్ అంతా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ మీకు అప్లై లింక్ ఉంటుంది, అప్లై చేయండి. అంతా అప్లై చేసిన ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫీజు, మీరు ఫీజు సంబంధించిన ఆప్షన్ అడుగుతుంది మధ్యలో, కుదిరితే అప్లై చేయొచ్చు, లేదా ఫీజు పే చేయకుండా అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు. అదే పెద్ద ప్రాబ్లం కాదు మీకు. అంతా అయిపోయిన తర్వాత మీరు మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీజు మీరు పే చేసేటప్పటికి అప్లికేషన్ ప్రాసెస్లో ఉండగానే ఫీజు పే చేయాలి వద్దు అడుగుతుంది, కుదిరితే చేసేయచ్చు, లేదా తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఇక్కడ పేమెంట్ క్లిక్ చేస్తే డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఏదో ఒక పేమెంట్ సెలెక్ట్ చేసుకుని చేస్తారు, అయిపోద్ది. ఒకవేళ ఆఫ్లైన్ అంటే ఈ చలాన్ డౌన్లోడ్ చేసుకోవాలి, తీసుకువెళ్ళి బ్యాంక్లో మీరు మనీ పే చేయాలి. తర్వాత మీరు వచ్చి పేమెంట్ స్టేటస్, ఆ తర్వాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మొత్తం మీది రీసెంట్ ఏమైనా ఉన్నా అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, మీకు ప్రొఫైల్ పేజ్ అంతా అయిపోయిందో లాగౌట్ అయిపోవడమే. నెక్స్ట్ బుక్స్. జనరల్గా ఎస్ఎస్సి సంబంధించిన బుక్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటే బుక్ స్టాల్లో కొనుక్కోవచ్చు మీరు. ఒకవేళ మీకు ఆన్లైన్లో కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. మీకు చాలామంది విడివిడిగా బుక్స్ కూడా ఉంటే ప్రిపేర్ అయ్యి ఉంటే అది పర్వాలేదు, కోచింగ్ తీసుకున్నా కూడా ఓకే మీకు ఎలాగైనా నేర్చుకోవచ్చు. సో ప్రజెంట్ ఎవరు కోచింగ్ తీసుకోలేదు, సమయం తక్కువగా ఉంది, మేము ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే కానీ మీరు బుక్స్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఒక బేసిక్ ప్యాటర్న్ ఇస్తారు ఇందులో. జనరల్గా మిగతా గ్రూప్స్ కానీ అదర్ యూపీఎస్సీ ఎస్ఎస్సీ కాకుండా ఓన్లీ ఈ ఎగ్జామ్ సంబంధించి కాన్సన్ట్రేషన్ మాత్రమే ఆ సిలబస్ ఇందులో ఉంటుంది. లెవెల్ కూడా 10th క్లాస్ లెవెల్. సో మీరు ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ప్రజెంట్ ఈ బుక్లో అయితే మీకు సాల్వ్డ్ పేపర్ 2013 ఇయర్ సంబంధించి 15, 18 ఇయర్ సంబంధించిన పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా అడుగుతున్నారని. తర్వాత సిలబస్ రీజనింగ్లో ఏముంటుంది, మ్యాథమెటిక్స్లో ఏముంటుంది, జీకే, తర్వాత ఇంగ్లీష్లో ఏముంటుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ప్రాక్టీస్ పేపర్స్. మీరు అంతా బుక్స్ పూర్తిగా చదివిన ప్రాక్టీస్ అనేది అవసరం కాబట్టి ఈ బుక్లో మనకి శాంపుల్ పేపర్స్ అయితే ఉంటాయి. అంటే ప్రీవియస్ సంబంధించిన పేపర్స్ ఉన్నాయి, శాంపుల్ పేపర్స్ కూడా ఇచ్చారు. ఒక 15 సెట్స్ ఇచ్చారు. ఇవి ప్రిపేర్ అయితే ఆ యొక్క ప్యాటర్న్ మీకు అలవాటు అవుతుంది. ఎగ్జామినేషన్లో మీరు తొందరగా క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ తెలుసుకోవడానికి ఈజీగా ఒక మంచి టెక్నిక్ దొరుకుతుంది ఫాస్ట్గా మీకు, ఆ ప్యాటర్న్ అలవాటు అయితే మీకు. సో మొత్తం ఇది బేసిక్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి సంబంధించిన కానిస్టేబుల్ జీడీ 2021 నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వారు ఉన్న 10th పాస్ అంటే వారికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ జాబ్ నోటిఫికేషన్ తెలియాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.